ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. In the precious name of our Lord Jesus Christ, on behalf of Hosanna Ministries, I convey my heartfelt greetings to you all. ఆశ్చర్యకరుడైన దేవుడు గతించిన మాసమంతయు కూడా ఆరోగ్యకరమైన రెక్కల నెడలు దాచి ఈ నూతన మాసంలో, ఈ జూన్ మాసంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. అందుకు మనం ఎంతైనా కృతజ్ఞులం. The wonderful God has hidden us under the shadow of His wings throughout the past month and has led us into this new month of June. For this we are deeply grateful. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. ఆశ్చర్యకరుడైన దేవుడు మనల్ని ఇంకొను కూడా ఆయన స్తుతించే వారముగాను, ఆయన శక్తిని, జీవాన్ని పొందుకునే వారముగాను ప్రభు మనల్ని ఉంచాడు. అందుకు మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. So many have left this world and some have blended into it, but the wonderful God has still kept us alive to praise Him and receive His power and life. For this we must offer Him a heartfelt praise and gratitude. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. Today I'll read out from Job chapter 5 verse 10 from the Bible. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. He gives rain on the earth and sends water on the fields. మన దేవుడు ఎలాంటి కార్యములు చేయవాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టత వస్తుంది. This scripture clearly shows what kind of works our God can do. ఆయన సృష్టికర్త అయిన దేవుడు గనుక, సమస్తమును నోటి మాట చేత కలుగు చేసిన నిర్మాణకుడు గనుక ఆయనకి సమస్తము సాధ్యమే. Because He is the creator God who formed everything by the word of His mouth, all things are possible for Him. ఈ వాక్యంలో ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు అనే మాట మనం గమనించినప్పుడు, when we observe the words of this verse that He gives rain on the earth, ఇది దేవుని మూలముగా మాత్రమే అనుగ్రహింపబడిన ఒక ఆశీర్వాదం. this is a blessing granted by God alone. మానవులు కొన్ని ఏర్పాటు చేస్తారు, కలుగు చేస్తారు, వాటి మీద వారికి అజమాయిషి ఉంటుంది. People may grant or arrange some things, but they always seek control over them. కానీ మానవుని పరిధి దాటి మానవునికి అసాధ్యమైన కొన్ని కార్యాలు ఉన్నాయి. అవి దేవునికి మాత్రమే సుసాధ్యం. But there are some impossible things beyond human reach, and they are easily possible for God alone. వర్షాన్ని కురిపించడం అనేది చూడండి, అది దేవుడు నియమించిన నిర్ణయ కాలంలో మాత్రమే మనకు చేరువవుతుంది, మన హృదయాల్ని ఆనందంతో నింపుతుంది. Sending rain, you see, reaches us only in the season appointed by God and fills our hearts with joy. ఆయన నియమించిన కాలంలో ఆ వర్షాన్ని ఆయన కురిపించకపోతే మన బ్రతుకులు ఎలాగ ఉంటాయనేది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. If He doesn't send rain in the appointed season, I don't need to tell you what would happen to our lives. ఈ వర్షమే కురవకపోతే, సంపదే కలుగు చేయబడకపోతే, లేకపోతే ఈ భూమి సారవంతంగా మార్చబడకపోతే ఎంత ఉన్నతమైన దేశాలైనా కూడా క్షామముతో నలిగిపోవలసి వస్తుంది. If it doesn't rain, if wealth is not granted, or if the earth is not made fertile, even the greatest nations will have to wither away in famine. పదవులు ఉండొచ్చు, ఇంకా లోకంలో సిరి సంపదలు ఎన్నో కలిగిన వారముగా ఉండవచ్చేమో గాని ఈ దైవ ఆశీర్వాదానికి సూచనగా ఉన్న ఈ వర్షము గనక కురవకపోతే ప్రియులారా, దేశాలు, ప్రపంచం అదొక చీకటి అనుభవానికి దిగజారిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. You may have education, high positions, and worldly wealth, but rain stands as a sign of divine blessing. If it doesn't rain, dear friends, we must realize that nations and the world will plunge into darkness. ఈ యోబు గ్రంథంలోనే 38వ అధ్యాయం 28వ వాక్యంలో కూడా ఓ చక్కటి మాట వ్రాయబడి ఉంది. In the same book of Job, chapter 38, verse 28, a beautiful word is written. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? Does the rain have a father?
Who fathers the drops of dew? చూడండి, వర్షానికి తండ్రి ఉన్నాడా అంటే ఈ వర్షాన్ని సృష్టించిన వాడు ఎవరు అనే కదా దాని అర్థం. See, who is the father of the rain simply means who is the creator of the rain, right? వాటి వాటి కాల నియమాలలో ఆయనే పుట్టించి నిర్ణయించి నియమించి పెట్టాడు. He is the one who generated, formed and appointed them to appear in their respective set seasons. ఇవి మనకు ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనను కలిగించేవిగా ఉంటున్నాయి. These are bringing us so much blessing and favor. భూమిని సారవంతముగా మార్చే ఈ వర్షాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు, When we observe this rain that makes earth fertile in the Bible, ఇది ఆశీర్వాదకరమైన వర్షము అనేది మనకు కనిపిస్తుంది. we see that it is a source of blessing. చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. See, Deuteronomy chapter 11 verse 13. Pay attention to it while I read it. మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. So if you faithfully obey the commands I am giving you today to love the Lord your God and to serve him with all your heart and with all your soul, then I'll send rain on your land in its season, both autumn and spring rains, so that you may gather in your grain, new wine and olive oil. వర్షమును దాని కాలమున కురిపించినప్పుడు ఈ వర్షము వలన కలిగే ఆశీర్వాదం ఈ వాక్యంలో వ్రాయబడి ఉందండి. When rain is sent in its due season, the blessing that comes from this rain is written in this verse. ధాన్యమే కానీ ద్రాక్షరసమే కానీ నూనెయే కానీ మనం కూర్చుకోవడానికి ఆస్కారం అవుతుంది. So that we have the opportunity to gather grain, the new wine and the oil. ఇక్కడ వ్రాయబడిన ఈ అనుభవాలు లేకపోతే మానవుని మనుగడ అతలాకుతలం అయిపోతుంటుంది. అది చిందరవందర చేయబడి చింపిన ఇస్తరవలే మార్చబడిపోతుంది అనేది మనకు తెలుసు. We know that without these experiences written here, human existence would be completely shattered and it would turn into a chaotic and ruined mess. సుభిక్షతో మనం బ్రతకాలి, ఆశీర్వాదకరంగా మనం నిలవాలి, మన జీవన మనుగడ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే ఈ వర్షము వలన కలిగిన ఆశీర్వాదం మన మీదకి దిగి రావాలి. If we are to live in prosperity, stand as a blessing, and if our very life is to be blessed in favor, then the blessing brought by this rain must descend upon us. కనుక ఈ వర్షమును ఆయన మన కొరకు నియమించి పెట్టాడు, నిర్ణయించి పెట్టాడు, అవి మన కొరకే ఆయన అనుగ్రహించాడు అనేది మనం ఈ వాక్యంలో గమనిస్తాము, గ్రహిస్తాము. Therefore, he has appointed and destined this rain, and we observe and understand from this verse that he has granted it solely for our sake. మరొక విషయాన్ని ఈ వర్షము వలన కలిగే ఆశీర్వాదాన్ని నేను మీకు చెప్పాలి అని అనుకుంటే, If I am to tell you about another blessing that comes from this rain, ఇది పశ్చాత్తాపాన్ని కలిగించే అనుభవానికి సూచనగా కనిపిస్తుంది. it stands as a sign of an experience that brings repentance. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యం నేను చదువుతాను, చూడండి. See, as I read first book of Samuel chapter 12 verse 17. గోధుమ కోతకాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. Is it not wheat harvest now? I will call on the Lord to send thunder and rain, and you will realize what an evil thing you did in the eyes of the Lord when you asked for a king. మీరు యెహోవా దృష్టికి కీడు చేశారు. You have done evil in the sight of the Lord. ఆయన ఎదుట మీరు అపరాధులయ్యారు. You became guilty before him. అది మీకు తెలియపరచబడాలి అని అనుకుంటే, If you want to be made known to you, ఉరుములను వర్షమును కురిపించినట్లుగా నేను ఆయన వేడుకుంటాను అంటున్నాడు. he says, I'll call for thunder and rain. ఈ వర్షము కురిపించబడినప్పుడు When this rain falls,
ఈ వర్షం మన అంతరంగాన్ని తడిపినప్పుడు, when it drenches our inner being, మన హృదయం మీద ఈ వర్షము కురిపించబడినప్పుడు, when this rain is poured out upon our hearts, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియపరచబడుతుంది. our true condition will be made known to us. మనము ఎలాగా తప్పిపోయామో, తడబడుచున్నాము, ఆయనకు దూరం అయిపోయాము అనేది మనకు గ్రహింపు We కలుగుతుంది. will understand how we have gone astray, stumbled and distanced ourselves from Him. మనం పశ్చాత్తాపముల మగుటకు దోహదపడుతుంది. It helps us to become repentant. మీరు 18వ వాక్యంలో కూడా చూడండి. Also look at the 18th verse. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుమును వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకు బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమింపమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. Then Samuel called on the Lord, and that same day the Lord sent thunder and rain. So all the people stood in awe of the Lord and Samuel. The people all said to Samuel, "Pray to the Lord your God for your servants, so that we will not die, for we have added to our other sins the evil of asking for a king." ప్రియులారా, చూడండి వాక్య భాగంలో సమూయేలు ప్రార్థన చేసినప్పుడు ఆ ఉరుములతో కూడిన వర్షం కురిసిందట. వెంటనే వాళ్ళు పశ్చాత్తాప్తులై వాళ్ళు చేసిన ఆ కీడును బట్టి వాళ్ళు దుఃఖించుచు వాళ్ళు అంటున్నారు, మేము దేవునికిని మీకును మేము విరోధంగా పాపం చేశామని దేవునికిని సమూయేలు ప్రవక్తకును వాళ్ళు బహుగా భయపడడం నేర్చుకున్నారంట. Dearly beloved, look at this verse. When Samuel prayed, it rained with thunder. Immediately they repented and grieved over the evil they have done, saying, "We have sinned against the Lord and against you," and that they learned to greatly fear God and Samuel. గతంలో వాళ్ళకి దేవుని మీద భయము లేదు. They did not fear God in the past. దేవుని ఎదుట మనం అలా కోరుకోకూడదు, అలా ఆశించకూడదు, అలా అడగకూడదు అనే విచక్షణ వాళ్ళు కోల్పోయారు. They lost the discernment that they should not desire, expect or ask for such a thing before God. అందుకే సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలి అని తిరగబడి వ్యతిరేకించి మాట్లాడిన అహంకారపు మాటలు మనము గుర్తిస్తాము, గమనిస్తాము. ఇప్పుడైతే వారికి ఆ దైవ భయము కలిగింది అనేది వాక్యంలో మనకు స్పష్టత కలుగుతుంది. That is why we recognize and notice the arrogant words they spoke in opposition when they came to Prophet Samuel and demanded, "We want a king." However, this scripture clearly shows that they have now developed a fear for God. అందుకే ఆయన మన కొరకు ఈ వర్షమును పుట్టించాడు, ఈ వర్షమును కలుగు చేశాడు, ఈ వర్షమును అనుగ్రహించుచున్నాడు అనేది మనం గుర్తిస్తున్నాం. That's why we recognize that He has created this rain for us, brought it to existence, and is granting this rain to us. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, My dear ones listening to this message today, ఏ విషయంలో మనం తప్పిపోయామో, ఏ విషయంలో దేవునికి మనం దూరం అయిపోయామో, ఏ విషయంలో దేవునిని ఎదిరించి విరోధులమయ్యామో అనేది మన మనస్సాక్షికి మనకు తెలుసు. our conscience knows in which matters we have gone astray, in which matters we have distanced ourselves from God, and in which matters we have rebelled against Him. ఇప్పటికైనా మనం ఈ వర్షం మన మీద కురిపించబడాలని, మనలో ఒక పశ్చాత్తాపం కలగాలని, మనం కోల్పోయిన ఆ స్థానానికి మరలా చేరుకోవాలని ప్రభుతో చేరువై ఆయన దగ్గర సమాధానం కలిగి ముసుకులేని ముఖముతో ప్రభును ప్రతిబింబించే ఉన్నత స్థానానికి మనం వెళ్ళాలని ఆశించడానికి ప్రభు మనతో మాట్లాడుతున్న శుభవేళ. At least now, as the Lord speaks to us, this is the time to long for this rain to fall upon us. It is the time to receive repentance, return to our lost position, draw close to Him in reconciliation, and reach that high place where we reflect Him with an unveiled face. ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. He is giving us an opportunity. ఆ అవకాశానికి సూచనయే ఈ వర్షం. This rain is the sign of that very opportunity. చూడండి, 40 దివారాత్రులు నోవహు కాలాన ప్రచండమైన వర్షం కురిసింది. Look, during Noah's time, it rained heavily for 40 days and 40 nights. ఎందుకు ఈ వర్షం కురిసింది? Why did this rain fall? దుష్టత్వాన్ని దూరం చేయడానికి, To remove wickedness, నీతిమంతులను హెచ్చించడానికి. to exalt the righteous. 40 దివారాత్రులు కురిసిన ఆ వర్షం That rain which fell for 40 days and nights, నీతిమంతుని కుటుంబాన్ని ఒక ఉన్నత స్థానానికి హరారత్ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళింది. it took the righteous and his family to a high place, to Mount Ararat.
దుష్టత్వంలో మగ్గిపోతున్న దుష్టులైన ప్రజలను నిర్మూలం చేసింది. It destroyed the wicked people who are wallowing in wickedness. అంటే మూడవదిగా నేను చెప్పే మాట ఏంటంటే, The third point I'm saying is, ఈ వర్షము వలన because of this rain, నీతిమంతుడి కుటుంబం హెచ్చించబడుతుంది. the family of the righteous will be exalted. నీవు నీతిమంతుడు అయితే నీ నీతికి తగినట్లుగా నువ్వు ఆశీర్వదించబడతావు. If you're righteous, you will be blessed according to your righteousness. ఈ వర్షము నీ మీద కురిపించబడినప్పుడు నీతియుక్తమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులందరూ కూడా ఆయన చేత హెచ్చింపబడిన వారై, ఆయన చేత దీవింపబడిన వారై ఉన్నత స్థానాలలో నిలుపుటకు ఈ వర్షం కురిపించబడుతుందని మనం గ్రహించాలి. When this rain is poured out upon you, you must realize that it falls so that all those who live righteously will be exalted and blessed by him, enabling them to stand and establish others in a high place. ఒక నూతనమైన సంతతికి కారకులుగా మార్చబడ్డారు ఈ నీతిమంతుల కుటుంబీకులు. The family members of this righteous were made into the founders of a new generation, ప్రియమైన దేవుని బిడ్డలారా, the children of God. మరి ఈ రోజున ఈ వర్షం మన మీద కురిపించబడాలని, So that this rain may be poured out on us today. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఈ వర్షం ఆశీర్వాదకరంగా మార్చబడాలని, So that this rain may turn into a blessing for our country, our region. ఆశించాలి, ప్రార్థించాలి. We must hope and pray. తలవంచండి, ప్రార్థన చేసుకో. Bow down, let's pray. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. Ruler of life, I thank you. వర్షమును పుట్టించిన వాడు నీవు నాయనా. You are who created the rain, Father. వాటి కాలాలలో నియమించిన వాడు నీవు ప్రభువా. You are the Lord who has appointed them in their respective seasons. ఈ వర్షము వలన మేము ఆశీర్వదించబడిన వారము. Through this rain, may we be blessed. మేము పశ్చాత్తాపతులమై, May we be repentant మీ చేత హెచ్చించబడిన and వారమై, be exalted by you. మీ నామానికి సాక్షిగా పత్రికగా ఉండడానికి కృప చూపించమని, Grant us grace to stand as witnesses and epistles to your name, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటాం. submitting each one of us to your hands. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను In తండ్రి. Jesus' name I plead and pray, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. May God bless you all, and may my Lord grant his extraordinary grace to everyone. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.